హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ రెండు చిలుకలు. పూర్వం అడవిలో ఒక చెట్టు మీద ఒక చిలుక నివసిస్తూ ఉండేది. అది కొన్నాళ్లకు 2 గుడ్లు పెట్టి పొదిగింది. 2 చిలుక పిల్లలు పుట్టి పెరిగాయి. తల్లి చిలుక తన 2 పిల్లల్ని ఎంతో ముద్దుగా పెంచింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు వచ్చి అందులో ఒక చిలుక పిల్లను పట్టుకోబోయాడు. ఇంకొక రెండో పిల్ల ఏదోలాగా తప్పించుకుని పారిపోయింది వేటగాడి దగ్గర నుంచి. ఆ వేటగాడు తాను తీసుకెళ్లిన చిలక పిల్లని పంజరంలో పెట్టి సాకాడు. వేటగాడి బారి నుంచి తప్పించుకున్న మరో చిలుక పిల్ల నేరుగా ఒక ముని ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడి ముని దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. వేటగాడి స్వభావం క్రూరమైంది కదా, అందుకని అతడు పెంచిన చిలక కూడా అలాగే తయారైంది. ఎవరైనా దాన్ని పలకరిస్తే అది మహాపరుషంగా మాట్లాడేది. ఎవరైనా మాట్లాడారనుకోండి దాంతో అదేం చెప్పేదంటే, ఎవడ్రా అటు వెళ్ళేది, చా పో, చీ పో, ఇలా మాట్లాడేది అన్నమాట. అలా మాట్లాడితే పరుషంగా మాట్లాడడం అంటారు. మునీశ్వరుడు ఆశ్రమంలో పెరిగిన చిలుక మహాసాధు స్వభావిగా పెరిగింది. ఎవరు పలకరించినా మృదువుగా సరళంగా సమాధానం చెప్పేది. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే, కూర్చోండి, మంచినీళ్ళు తాగండి, చెట్టు మీద పళ్ళు ఉన్నాయి ఆరగించండి, ఇలా ఆప్యాయంగా పలకరించేది. ఒకరోజు ఒక రాజుగారు తన సైనిక బలగంతో వేట కోసం అడవిలోకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళే దారిలోనే వేటగాడి గుడిసె ఉంది. రాజును ఆయన పరివారాన్ని చూడగానే ఆ చిలుక దూషించసాగింది. మీరెందుకు వచ్చారు? ఏమిటి మీరు చేసేది? చిచి, బుద్ధి లేదు. ఇలా అది మాట్లాడటంతో రాజుగారు చకితుడయ్యాడు. అయినా పక్షే కదా అనుకుని మంది మార్బలంతో ముందుకెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి మునీశ్వరుడు ఆశ్రమం కనిపించింది. బయట చెట్టు మీద కూర్చున్న చిలుక వీళ్ళని చూడగానే ఆప్యాయంగా పలకరించింది. కుండలో నీళ్లున్నాయి, చెట్టు మీద పళ్ళున్నాయి, కాసేపు నడుం వాల్చండి అంటూ అతిథి మర్యాదలు చేసింది. దీన్ని చూసి రాజుగారు ఆయన సిబ్బంది ఆనందంతో పొంగిపోయారు. వాళ్ళు అక్కడ కాసేపు విశ్రమించారు. బయలుదేరే ముందు రాజు మునీశ్వరుణ్ణి ఇలా అడిగాడు. అయ్యా మునీశ్వర, ఇక్కడికి దగ్గరలో మేము ఒక చిలుకను చూసాం. అది కూడా అచ్చంగా ఈ చిలుక మాదిరి ఉంది. కానీ దీని ప్రవర్తనలో చాలా తేడా ఉంది. అది అంత పరుషంగా అనాగరికంగా మాట్లాడిందో, ఈ చిలుక అంత మృదువుగా నాగరికంగా ఆప్యాయంగా పలకరించింది అన్నారు. రాజుగారి మాటలు విన్న చిలుక ఇలా సమాధానం చెప్పింది. నిజమే, మీరు అక్కడ చూసిన చిలుక నా సొంత చెల్లెలే. తరువాత ఆ చిలుక రాజుగారికి తమ కథనంతా టూకీగా చక్కగా వివరించింది. చివరిని తెలిపింది. రాజా, మమ్మల్ని పెంచిన వారి స్వభావాలనే మేము సంతరించుకున్నాము. నాకు తల్లి తండ్రి గురువు అయిన ఈ మునీశ్వరుడి స్వభావం భాష నాకు సంక్రమించాయి. నా చెల్లెలకేమో తనను సాకిన వేటగాడి స్వభావం వచ్చింది. అది అలా ఉందంటే అది వేటగాడి ప్రభావం. నేను ఇలా ఉన్నానంటే ఇది మునీశ్వరుడి చెలవ అని చెప్పింది. రాజు సైనికులు అందరూ చిలక మాటలను మననం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. అంటే మన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం అనేది మనుషుల వ్యక్తిత్వం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అది పిల్లలు ఈరోజు స్టోరీ. రేపు ఇంకొక స్టోరీ చెప్పుకుందాం.